దాంతోపాటు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే దాని కొరకు త్వరితగతిన కూడా నేను ప్లాన్ చేస్తున్నట్టుగా వారు చెప్పిన మాట ప్రకారం, అంటే వెలుగొండని శంకుస్థాపన నేనే చేశాను, అదేవిధంగా నేనే ఈ ఈ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా నేనే చేయాలని వారు చెప్పిన మాట ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలను చూసి మనం అందరూ కూడా ఎంతో ప్రోత్సహించవలసిందిగా ఉంది. చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ కూడా. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల్లో ఒక చైతన్యమైన వాతావరణం కూడా జరుగుతుంది. జిల్లాలో అధికారులందరూ కూడా రావటం, కలెక్టర్ గారు జేసీ గారు కూడా మంచి ఆలోచనతో ఇక్కడ ప్రణాళికలు కూడా తీసుకొని వస్తూ ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆలోచిస్తూ, అదేవిధంగా టూరిజం అనేది ఏ విధంగా అంటే టెంపుల్ టూరిజం ముఖ్యంగా దానికి ఆజ్యం పోసిన ఒక మహా వ్యక్తి అంటే మా మామగారు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారే టెంపుల్ టూరిజం అనేది 20 ఏళ్ల క్రితం ఆయన టూరిజం శాఖ మార్చులుగా ఉన్నప్పుడు వారు ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామి ఉన్నారు, గిద్దలూరులో నమలగుండ రంగనాయకుల స్వామి ఉన్నారు, త్రిపురాంతకంలో చూస్తే త్రిపుర సుందరీదేవి గారు ఉన్నారు, అదేవిధంగా భైరవ కోణలో చూస్తే మా కాలభైరవ స్వామి గారు ఉన్నారు. ఇంకా మధ్య మధ్యలో ఈ మార్కాపురం జిల్లాలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రసిద్ధికరమైన ఆలయాలన్నీ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడే అనేవాడు టెంపుల్ కారిడార్ అనేది అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని పోయేటట్టుగా కూడా రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ కూడా చేయాలనేది వారి ఆలోచనలు ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అంటే సంతోషకరమైన మొత్తం. అందులో టూరిజం అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 రూమ్లే హోటల్ రూమ్లు అనేది 2000 ఉంటే దాన్ని 50,000 హోటల్ రూమ్లు చేయాలనేది వారి లక్ష్యం. అది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి దగ్గర ఎక్కడెక్కడ వసతులు లేని దగ్గర వసతులు ఇస్తే ఖచ్చితంగా టూరిజం అనే దానికి కూడా వస్తారని. అందులో భాగంగా మన కంబం చెరువు అది చాలా ఏషియాలోనే చూస్తే సెకండ్ లార్జెస్ట్ అది. అటువంటి మంచి అందమైన చెరువును అభివృద్ధి చేసుకునే దాని కొరకు మనవంతు కృషిగా కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే మన వక్తలందరూ కూడా చెప్పారు, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అనేది, ఆ హార్టికల్చర్ హబ్ అనేది ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీకి వచ్చినప్పుడు వారు ఎంతో కష్టపడి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా ఒప్పించి ఈ పథకాన్ని తీసుకురావటం అనేది ప్రత్యేకంగా చూసిన వాడిని. ఈ పథకం వచ్చి